ఘోరం అసలు. ఇప్పటికిప్పుడు ఎలా అయింది అసలు అది సడన్గా? ఒరే అన్నీ వచ్చేస్తున్నాయి, అక్కడ చూడరా రే ఎన్ని పరిగెట్టుకొస్తున్నాయో. ఒరే ఫాస్ట్గా బండితే వెళ్ళిపోదాం, మనం బుక్ అయిపోతాం. తొందరగా ఇటీ మీదకి వచ్చేస్తాయి. ఇప్పుడైతే వెహికల్స్ ఏం రావట్లేదు. సో ఇంక అందుకనే మొత్తం అన్నిటికి వేస్తాను. ఇంక లేవు నా దగ్గర, అయిపోయి. చూడండి అవి నీట్గా తింటున్నాయి. సైడ్కి వెళ్ళిపోండి. సో ఇదే భూపతిపాలెం రిజర్వాయర్. చూసారా ఎంత పెద్దదో, ఇది చాలా పెద్దది. అండ్ వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మీరు అలా తీసుకోకూడదు టూరిస్టుల దగ్గర. ఈ బొంగులో మొత్తం చికెన్ బిర్యానీ వండుతారు. అండ్ కావాలంటే సెపరేట్గా చికెన్ కూడా వండుతారు అనమాట. మళ్ళీ ఇది మూడోసారి. ఎన్నిసార్లు ఆపుతారా బాబు మీరు? లేదండి, తీసేయండి. లేదండి, ఇదేనా? దీని లోపల ఉంటుందా అది? ఏ నూనె వస్తుంది అది చేస్తే? మంచి నూనె వస్తుందా? ఆహా. అసలు చూసారా, ఇది మళ్ళీ 4th టైం. ఫైనల్లీ రీచ్ టు భద్రాచలం. ఓం నమః శివాయ. గుడ్ మార్నింగ్ గైస్. ఆఫ్టర్ 1 వీక్, జస్ట్ 1 వీక్ అంతే, నేను హైదరాబాద్ నుండి వచ్చి వెంటనే తెలంగాణ వెళ్తున్నాను. ఇవాళ అయితే నేను సోలోగా వెళ్ళట్లేదు, నాతో పాటు వంశీ కూడా వస్తున్నాడు. ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే 7:15 అయింది. ఇంకా ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. నేను 6 o'clockకే స్టార్ట్ అయిపోదాం అనుకున్నాను, కానీ ఇంకా లేట్ అయిపోయింది. ఇవాళ మనమైతే తెలంగాణ వెళ్తున్నాము. తెలంగాణలో భద్రాచలం అయితే వెళ్తున్నాము. ఇది క్రేజీ ట్రిప్ అనమాట. ఇక్కడ నుండి వచ్చే వ్లాగ్స్ అన్ని కంపల్సరీగా చూడండి. ఇక్కడ నుండి భద్రాచలంకి 338 kilometers ఉంది అండ్ 6 hours అయితే చూపిస్తుంది. ఇవాళకి ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అనమాట ఇది. యాక్చువల్గా అటుపక్క నుండి ఇటుపక్క డైవర్ట్ అయ్యి వచ్చాము. అంటే ఇది మంచి బంక్. యాక్చువల్గా కసింకోట దాటిన తర్వాత ఉంటుంది ఇది. ఓకే, 10 liters ఫిల్ చేయించాను. 1084 rupees అయితే అయ్యింది. ఫ్యూయల్ కొట్టించినప్పటి నుండి 45 kilometers అయితే వచ్చాను. సో ఇప్పుడు మనమైతే వేంపాడు టోల్గేట్ దగ్గర ఉన్నాము. ఇంటి దగ్గర నుండి ఆల్మోస్ట్ 72 kilometers అయితే వచ్చాము మొత్తం. పేస్ మెయింటైన్ చేస్తున్నాం మెల్లిగా, ఒక 100 అలాగా. సో ఫార్ రైడ్ అయితే చాలా బాగుంది. సంథింగ్ హ్యాపెండ్, ఎందుకు ఆగే మొత్తం అన్ని వెహికల్స్. కరెక్ట్గా ఇది వైరా హోటల్ ఉంటుంది కదా, అక్కడ అనమాట. ఏదో అయ్యింది. ఏమైంది? యాక్సిడెంటా? ఒడ్డే ఘోరం అసలు. ఇప్పటికిప్పుడు ఎలా అయింది అసలు అది సడన్గా? ఏంటో అంత ఘోరంగా అయిందా అసలు? ఏమైందో కూడా అర్థం అవుతుంది. అతను కుంటున్నాడు, డ్రైవర్ అనుకుంటా. ఎర్రవరం దగ్గర ఆగాము. ఇక్కడ ఒక ఫేమస్ టిఫిన్ షాప్ ఉంటే ఆగి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తాము. ఇంకా ఇక్కడ నుండి అయితే మేము 200 kilometers వెళ్ళాలి. ఇంకొక 4 hours అయితే పడుతుంది మాకు. ఓకేనా, పద. ఇది మన సెకండ్ టోల్ ప్లాజా, కృష్ణవరం టోల్ ప్లాజా. ఇది కరెక్ట్గా ఎర్రవరం దాడిన ఒక 1 kilometerకే వస్తుంది అనమాట. ఇది జగ్గంపేట దగ్గర ఉన్నాం అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ నుండి మేము డైవర్షన్ తీసుకోవాలి.
యాక్చువల్గా మనము రాజమండ్రి వెళ్ళి రాజమండ్రి నుండి సీలేరుగా మీదగా మనము వెళ్ళొచ్చు భద్రాచలం. కానీ మేమేంటంటే ఈ రూట్ తీసుకుంటున్నాం. ఈ రూట్ అయితే క్రేజీ వ్యూస్ ఉంటాయి అండ్ ప్లస్ ఘాట్ రోడ్ ఉంటుంది, కొద్దిగా చల్లగా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నాము. మరి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడు ఇక్కడ నుండి ఫస్ట్ రంపచోడవరం వెళ్తాము. కరెక్ట్గా జగ్గంపేట నుండి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది రంపచోడవరం. రంపచోడవరం తర్వాత అక్కడ నుండి మారేడుమిల్లి నుండి అంతా ఇంకా ఫుల్ ఏజెన్సీ అనమాట. మొత్తం ఘాట్ రోడ్లో అలాగా తెలంగాణకి వెళ్ళిపోతాం భద్రాచలంకి. నేనైతే ఈ రూటే ప్రిఫర్ చేయమని చెప్తాను, ఎందుకంటే కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది. బైక్స్కి అయితే ఇదే బెటర్. ఇక్కడికి వస్తే మంచిగా ఈ పైన్ ట్రీస్ మొత్తం ఇలా క్లోజ్ చేసి ఉంటుంది. మేము లాస్ట్ టైం మారేడుమిల్లి వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేసాం ఇక్కడ. ఈ రోడ్డు మాత్రం ఇక్కడికి వస్తే మొత్తం అంతా మారిపోద్ది ఒక్కసారి వైబ్. ఇక్కడ మన కోసం మన మంకీ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. వాడి కోసం ఒక బిస్కెట్ ప్యాకెట్ వేద్దాము. ఇందాక బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినప్పుడు బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను వీటికి వేద్దామని. నాకు ఆల్రెడీ ఐడియా ఉంది, ముందు మారేడుమిల్లి వచ్చాం కదా. దా దా అవి చూడండి అసలు. ఒరే అన్నీ వచ్చేస్తున్నాయి అక్కడ చూడరా రే, ఎన్ని పరిగెట్టుకొస్తున్నాయో. ఒరే ఫాస్ట్గా బండి తీ, వెళ్ళిపోదాం, మనం బుక్ అయిపోతాం. తొందరగా టీ మీదకి వచ్చేస్తాయి ఇప్పుడు. చూడండి నేను ఇలాగా వేస్తున్నానని చెప్పి ఎన్ని వచ్చాయో, మొత్తం కోతులన్నీ వచ్చాయి నా దగ్గరికి. రే దా ఎన్ని వచ్చేసాయి అసలు. మొత్తం అక్కడ నుండి ఇక్కడ వరకు పరిగెడుకుని వచ్చాయి. నాకు వీటి గురించి తెలిసే నేను అమాయకంగా ఒకటి కూర్చుని ఉందనమాట పక్కన. ఆ కోతికే వేద్దామని అక్కడ ఆగాను. ఇక్కడ నుండి అన్నీ మొత్తం అన్నీ వచ్చాయి అక్కడ దాకా. ఇంకొంచెం ఉంటే మా మీద అటాక్ కూడా చేసేస్తాయి పక్క. ఈ రోడ్డు మొత్తం అంతా కూడా కోతులే ఉంటాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. వీడికి వేద్దామా, ఇక్కడ ఖాళీగానే ఉన్నాడు. నాకేంటంటే ఫస్ట్ వేయడం ప్రాబ్లం కాదు, బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి, ఇంకొకటి ఉంది. కానీ ఏంటంటే వేస్తే మొత్తం అన్నీ ఒక్కసారి మన మీదకి వచ్చి దాడి చేసేస్తాయి నాకు అని. సో అదొక్కటే భయం. ఇక్కడ కొన్ని ఉన్నాయి, వీటికి వేద్దామా. ఈ చిన్నపిల్ల ఉంది, దీనికి వేసినా బెటరే. దా క్యాచ్ క్యాచ్. దా ఇప్పుడైతే వెహికల్స్ ఏం రావట్లేదు. సో ఇంక అందుకనే మొత్తం అన్నిటికి వేస్తాను. ఇంక లేవు నా దగ్గర, అయిపోయి. చూడండి అవి నీట్గా తింటున్నాయి. సైడ్కి వెళ్ళిపోండి. అసలు హార్న్ కొట్టినా పట్టించుకోవట్లేదు. చూడండి మొత్తం రోడ్డు మొత్తం అవే. ఖాళీ ఉన్న ప్లేస్లో వేస్తే కనీసం అవి ఎంజాయ్ చేస్తాయి, లేకపోతే వేసిన బిస్కెట్లు అయ్యే కొట్టేసుకుని నేలపాలు చేసేస్తాయి. ఇప్పుడు ఏ సీజన్ అని లేదు, ఇక్కడ ఎప్పుడు ఉంటాయి. వర్షాకాలంలో ఉంటాయి, చలికాలంలో ఉంటాయి, ఎండాకాలంలో కూడా ఉంటాయి ఇక్కడ కోతులు. మళ్ళీ కొద్దిగా ముందుకెళ్ళాక తగ్గిపోతాయి. బాబ్బా క్రేజీ వ్యూ అసలు. చూడండి రైట్ సైడ్ మొత్తం స్టార్ట్ అయిపోయింది, మామూలుగా లేదు. ఘాట్ రోడ్ ఇంకొక 30-40 కిలోమీటర్స్లోనే ఉంది. మనం ఇప్పుడు ఇదంతా తిరుక్కుని కొండల మధ్యలో వెళ్తాం అనమాట. వెల్కమ్ టు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అండ్ వెల్కమ్ టు రంపచోడవరం. ఇక్కడ నుండి కరెక్ట్గా భద్రాచలానికి 140 కిలోమీటర్స్ ఉంటుంది. రంపచోడవరం అనేది ఒక ఏజెన్సీ ఏరియా అనమాట. ఇక్కడ నుండి మారేడుమిల్లి చాలా దగ్గర. ఇక్కడ ఏదో ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంది రంపచోడవరం అంట. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కన్నా ఇప్పుడు కొద్దిగా బెటర్ అసలు. సో రంపచోడవరం వచ్చిన వెంటనే మనకి ఇక్కడ భూపతిపాలెం రిజర్వాయర్ అని ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది ఇక్కడ చూడడానికి. ఇక్కడ ఎక్కువ ఈ చెట్లన్నీ పెరిగిపోయి, లేకపోతే చూపించేవాడిని మీకు. ఆ ముందుకు వెళ్ళిన తర్వాత ఉంటుంది వ్యూ, చూపిస్తాను. సో ఇదే భూపతిపాలెం రిజర్వాయర్. చూసారా ఎంత పెద్దదో ఇది, చాలా పెద్దది. అండ్ వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అక్కడ కొంతమంది చూసారా ఫిషింగ్ చేస్తున్నారు.
సో ఇంకా ఇక్కడ నుండి అయితే బయలుదేరిపోతాము, లేట్ అయిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి 11:20 అయిపోయింది. వీళ్ళేంటి ఇక్కడ వీళ్ళందరూ చూడండి, ఏకంగా రోపు కట్టేసి మరి వీళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. అసలు రోపు కట్టేసి డబ్బులు అడుగుతున్నారు. ఏదో ఒక చిన్న దేవుడి విగ్రహం పెట్టేసి డబ్బులు ఇవ్వమంటున్నారు. ఇక్కడ ఈ పల్లెటూరుల్లో ఇది చాలా ఎక్కువైపోయింది అనమాట. యాక్చువల్గా నేను చాలాసార్లు చూశాను, ఎక్కడైనా కాదు బయట ఏమైనా పల్లెటూరులు వెళ్తాం చూడండి, ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ, ఏంటంటే రోడ్డు మీదకి ఇలా వచ్చేసి ఇలా చేతులు పట్టేసుకుని, లేకపోతే ఇలా రోప్ వేసేసి, ఏంటి హైవే మీద, ఇప్పుడు మనం ఇదే భద్రాచలం హైవే అనమాట. ఈ హైవే మీద ఇల్లు ఇలా కట్టేసి డబ్బులు అడగడం అనమాట. ఇది ఇలా ఉంటుంది ఈ మధ్య. కష్టపడేవాడు ఎవడు లేరు, అంతా స్మార్ట్ వర్క్ అయిపోయింది. చూసారా, రోడ్డు మొత్తం ఇంకెలాగే ఉంటుంది. మనం ఇంకొక 10 కిలోమీటర్స్లో మారేడుమిల్లి వస్తుంది. దాని తర్వాత కూడా ఇంకెక్కడ డైవర్షన్ లేదు. ఇదే రోడ్డు ఇంకొక 60 కిలోమీటర్స్ వెళ్తాము. ఘాట్ రోడ్ ఇంకా స్టార్ట్ అయిపోయినట్టే. ఫుల్ బెండ్స్ అనమాట. అడవికి నిప్పు పెట్టరాదు, బ్లో హార్న్, చాలా సైన్ బోర్డ్స్ అయితే పెట్టుంచారు. కానీ నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఏంటంటే, లాస్ట్ టైం 2022కి ఇప్పటికి చాలా రెసార్ట్స్ పెరిగిపోయాయి. రంపచోడవరం నుండి ఇక్కడికి ఇంతకుముందు రెసార్ట్స్ ఏవి ఉండేవి కావు, ఇప్పుడు బోల్డ్ రెసార్ట్స్ ఉన్నాయి మధ్యలో. అండ్ షాప్స్ కూడా చాలా పెరిగిపోయాయి. ఇక్కడేమైంది, అందరు ఎక్కడ వెయిట్ చేస్తున్నారు? ఓహో, ఫోటోషూటా. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ. ఇదిగోండి చిన్న బ్రిడ్జ్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకొకళ్ళు వీళ్ళు. లేదండి, ఆల్రెడీ ఇందాక ఇక్కడ వచ్చాను ముందు. మీరు అలా తీసుకోకూడదు టూరిస్టుల దగ్గర. నిజంగా దేవుడికి ఇస్తారా? లేదు మరి అక్కడ కూడా అడిగారు కదా. వాళ్ళది మీది ఒకటే సరే పండగ. సరే, వెల్కమ్ టు మారేడుమిల్లి. ఇక్కడ నుండి భద్రాచలం కరెక్ట్గా 105 కిలోమీటర్స్ ఉంది. ఇదిగోండి, ఈ స్ట్రైట్ వెళ్ళిపోతే మారేడుమిల్లి కొండ పైకి వెళ్ళిపోతాము. మనం ఇలా వెళ్ళాలన్నమాట భద్రాచలంకి. ఇదంతా మారేడుమిల్లి సెంటర్, చాలా పెద్ద సెంటర్. ఇక్కడ అన్ని బ్యాంబూ చికెన్ ఇవన్నీ దొరుకుతాయి. ఇదిగోండి లాస్ట్ టైం ఇక్కడే తిన్నాం. అమ్మ సంథింగ్ ఏదో ఉంటుంది, గుడిసా ట్రావెల్స్. ఇక్కడ చాలా ట్రావెల్స్ ఉంటాయి, క్యాంపింగ్ టెంట్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. నేను ఈ ఇయర్ మారేడుమిల్లి వద్దాం అనుకుంటున్నాను. రావాలా వద్దా అనేది కామెంట్ చేయండి. నవంబర్, డిసెంబర్, జనవరి ఈ మధ్యలో వస్తే కనుక క్రేజీ ఉంటుంది మారేడుమిల్లి. కొండ పైన ఇక్కడ ఏముండదు. ఇక్కడ నుండి మళ్ళీ కొండ పైకి ఆల్మోస్ట్ ఒక 50-40 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. చాలా బాగుంటుంది జర్నీ అయితే. మారేడుమిల్లి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ పక్కన షాప్ దగ్గర అయితే ఆగాము. ఎండ చూడండి ఘోరంగా ఉంది అసలు. ఆర్టోస్ ఒకటి తీసుకున్నాను నేను, వంశీ ఏమో సోడా తీసుకున్నాడు. రిటర్న్ వెళ్ళేటప్పుడు బొంగులో చికెన్ తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను. ఈ బొంగులో మొత్తం చికెన్ బిర్యానీ వండుతారు, అండ్ కావాలంటే సపరేట్గా చికెన్ కూడా వండుతారు అనమాట. ఇది చాలా ఫేమస్ అనమాట మారేడుమిల్లిలో. మారేడుమిల్లి అదిగోండి అక్కడ ముందు జంక్షన్. మేము జంక్షన్ దాటి జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. మారేడుమిల్లి సెంటర్ దగ్గర నుండి ఒక 12 కిలోమీటర్స్ వచ్చిన వెంటనే మనకి అమృతధార వాటర్ ఫాల్స్ అని ఉంటుంది అనమాట. ఇటు సైడ్లో లెఫ్ట్ సైడ్. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు వాటర్ అంతా ఏం ఉండకపోవచ్చు. ఇంకెక్కడి నుండి మొత్తం అంతా ఘాట్ రోడ్డే. ఒక 35 కిలోమీటర్స్ వరకు మొత్తం ఇదే స్ట్రైట్ రోడ్ వెళ్తాము మనము. అండ్ ఏంటంటే ఇలాగే ఉంటుంది రోడ్డు, మధ్య మధ్యలో చిన్న చిన్న గుంటలు అవన్నీ ఉన్నాయి. మారేడుమిల్లి జంక్షన్ నుండి ఒక 25 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు ఘాట్ రోడ్ అంతా ఎలా ఉంటుందంటే మెలుకులుగా ఉంటుంది అనమాట. ఇలా పాములాగా ఉంటుంది. మ్యాప్స్లో ఎవరైనా చూడండి ఒకసారి, దారి కనపడుతుంది కదా, రోడ్వే
ఇలాగా అటు ఇటు ఆ కొండల మధ్యలో ఇలా అలా తిరుక్కుని పైకి వస్తాం అనమాట. మారేడుమిల్లి మీకు అక్కడ కొండలు కనపడుతున్నాయి కదా, అటు సైడ్ వస్తుంది మారేడుమిల్లి మొత్తం. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి ఇంక ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతాము. చూడండి ఎలా ఉందో లొకేషన్ అయితే, క్రేజీ కదా. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇక్కడ పైనుండి ఒక లారీ అయితే పడిపోయిందంట, అలా పైనుండి కిందకి. కొన్ని ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు కాదు. మొత్తం అందరూ చనిపోయారంట అందులో. చాలా పెద్ద యాక్సిడెంట్ అప్పట్లో జరిగింది అది, ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అనుకోండి. సో అందుకని ఈ ఘాట్ రోడ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు యాక్చువల్గా చాలా మట్టుకు క్లియర్ చేస్తారు, కానీ ఈ ఘాట్ రోడ్డు మొత్తం అంతా వెహికల్స్, యాక్సిడెంట్ అయిపోయిన వెహికల్స్ పక్కన ఉండేవంట. సోకులేరు వ్యూ పాయింట్ అంటారు దీన్ని. చాలా బాగుంటుంది ఇది కూడా. ఇంకా నాకు పైకి వెళ్ళి ఫొటోస్ ఏం దిగం, కానీ ఇక్కడ నేను చూపించేస్తున్నాను. చూడండి అడవి అదంతా కూడా. చూసారా, వాటర్ అయితే అలా ఫ్లో అవుతుంది లైట్గా. వాటర్ అయితే తక్కువే ఉన్నాయి, ఇప్పుడు సమ్మర్ కదా. ఇలాగా మొత్తం అంతా వ్యూ పాయింట్స్ అండ్ వాటర్ ఫాల్స్ ఇవన్నీ తగులుతాయి మనము మారేడుమిల్లి నుండి భద్రాచలం వచ్చే వైపు, ఐ మీన్ ఈ హైవే మీద. అందుకని ఈ ఘాట్ రోడ్డు చాలా ఫేమస్ అనమాట. బండి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఘాట్లో? బాగుందా? మన హిమాలయన్కి స్క్రామ్కి పెద్దగా తేడా ఏముండదు. జస్ట్ ఈ వైజర్ రిమూవ్ చేసేస్తే స్క్రామ్ అంతే. మిగతా అంతా సేమ్. సిరీస్ 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 క్రేజీ క్రేజీ యార్. కొద్ది ఎండ ఉంది, ఈ ఎండ కూడా లేకపోతే మనం 4-5కి అలా వచ్చుంటే క్రేజీ ఉంటుంది అసలు. సూపర్ యార్, సూపర్. అసలు ఇలా ఈ చెట్ల మధ్యలో నుండి వెళ్తుంటేనే అసలు మామూలుగా లేదు. ఇలా చెట్లు వచ్చినప్పుడు అసలు ఎండ మినిమం రావట్లేదు, చిన్న వేడిగానే ఉంది. మేమైతే ఈ ఘాట్ రోడ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు, నిజంగా బాగుంది. నేను శ్రీశైలం ఘాట్ డ్రైవ్ చేశాను. ఇంకా మ్యాంగ్లూర్ వెళ్ళేటప్పుడు, చిక్మంగళూరు నుండి మ్యాంగ్లూర్ వెళ్ళేటప్పుడు ఒక ఘాట్ రోడ్ ఉంటుంది, దాని పేరు ఏదో మర్చిపోయాను, కానీ అది కూడా క్రేజీ ఘాట్. అండ్ దాని తర్వాత మళ్ళీ నాకు ఇదే ఘాట్ నచ్చింది, భద్రాచలం ఘాట్. ఇక్కడ చాలా డేంజరస్ కూడా ఇది, ఎందుకంటే నేను చాలా చాలా యాక్సిడెంట్స్ ఇక్కడ అయినట్టు చూశాను. లారీలో బోల్తాలు పడిపోతాయి, అంత ఘోరంగా ఉంటాయి ఈ ఘాట్ రోడ్స్. నేచర్ అండ్ ఇట్స్ బ్యూటీ అంతే, ఇంకా దానికి మించి ఇంకొక మాట లేదు. చెక్ పోస్ట్ తులసిపాక. ఇంకా చెక్ పోస్ట్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మనం ఘాట్ రోడ్ అంతా అయిపోయినట్టే. వీళ్ళు చూడండి, మళ్ళీ ఇది 3వ సారి. ఎన్నిసార్లు ఆపుతారా బాబు మీరు? ఏమని అంటే వీళ్ళు అసలు మరీ మామూలుగా లేదు వీళ్ళది పంచాయతీ. ఇదిగోండి కర్రలు పెడుతున్నారు, లేకపోతే ఏదేవో రాళ్ళు పెడుతున్నారు, ఇలా నుంచుని పోతున్నారు. అసలు మామూలుగా కాదు వీళ్ళు. ఏంటమ్మా? లేదమ్మా, ఇందాక అక్కడ కట్టాము, ఇంకెన్నిసార్లు కట్టాము. అక్కడ ముందు కట్టాము, ఇంకెన్నిసార్లు కడతాం? లేదు 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 లేదండి, తీసేయండి. కర్ర లేదండి, లేదండి, ఇందాక అక్కడ కట్టామండి, ఎన్నిసార్లు కడతాం? ఇదేంటి, ఏం టోల్ గేట్ ఇదేమన్నా? ఏం టోల్ గేట్? మీ ఊరు టోల్ గేట్ ఇది? లేపండి అమ్మా, పర్లేదులేండి. ఓకే ఓకే, బాయ్ బాయ్. అసలు వీళ్ళు మామూలుగా లేదు, వీళ్ళంతా బిజినెస్ భలే ఉందరా వీళ్ళది. అదే ఇంకా ఇదిగోండి, ఇక్కడ పక్కనేమో ఇలా స్టాల్స్ పెట్టి అన్నీ అమ్ముతున్నారనమాట, గ్రౌండ్ నట్స్ ఇవన్నీ. అక్కడ ఏదో కనపడింది, అదేంటో ఒకసారి కనుక్కుందాము. ఏదో చేస్తున్నారు. ఏంటమ్మా అది? పిక్కలా? ఏం పిక్కలు?
ఈపి పిక్కలా? దేని నుండి వస్తాయి అవి? అదే పనసకాయలో ఉంటాయి అవేనా? ఆహా, ఈపి పిక్కలు అంటారా? ఏదో ఒకటి చూద్దాం. ఇదేనా? దీని లోపల ఉంటుందా అది? ఏ నూనె వస్తుంది అది అది చేస్తే? మంచి నూనె వస్తుందా? ఆహా, సరే 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 అమ్మ. చూసారా, కొంతమంది క్రియేటివ్గా ఇలా చేసుకుంటున్నారు. మనకి 80 కిలోమీటర్స్ ఉంది అండ్ 1 hour 45 minutes చూపిస్తుంది. నాది ఆల్రెడీ రిజర్వ్లోకి వచ్చేసింది బైక్ ఎప్పుడో. బాబా ఇదేంటిది, ఏదో స్కూలా? చాలా బాగుంది, స్కూల్ లాగే ఉంది. పేరు అయితే ఏమీ లేదు బయట మరి. అసలు చూసారా, ఇది మళ్ళీ 4th టైం. అసలు వీళ్ళు సైడ్ బిజినెస్ భలే ఉన్నట్టుంది. వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఇలా పైకి రోప్ తీసి ఇలా కట్టేస్తున్నారు. అటొక 10 మంది ఇటొక 10 మంది నుంచి ఇలా రోపు పైకి లాగేస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఇలాంటి వాటి గురించి కొద్దిగా పట్టించుకోవాలి. ఇలా వదిలేస్తే కనుక వీళ్ళు రేపు ప్రతి ఊరికి ఒక టోల్ గేట్ కట్టేస్తారు. ఇంకా సెల్ఫ్ టోల్ అంటారు వీళ్ళే. ఇంకా మనిషికి ఒక 50 ఇవ్వండి మేము పంపించడం కూడా అంటారు ఇంకొన్ని రోజులు పోతే. అసలుకే మేము లేట్ అయిపోయాము యాక్చువల్గా. ఇంకా వీళ్ళేమో ఇప్పటికి 4 సార్లు ఆపారు. పురుగులు, మళ్ళీ బటర్ఫ్లైస్, ఇవన్నీ మొత్తం నా హెల్మెట్కి కొట్టేస్తున్నాయి. ఎన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయంటే మామూలుగా కాదు. నేను రూమ్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, అన్ని బటర్ఫ్లైసే మొత్తం వచ్చి హెల్మెట్కి కొట్టుకుంటున్నాయి. హెల్మెట్ అంతా ఖరాబ్ అయిపోతున్నాయి. రిజర్వ్లో నేను ఆల్రెడీ 130 కిలోమీటర్స్ అయితే తిరిగేశాను. ఇంక ఇప్పుడు ఇది సెకండ్ ఫ్యూయల్ స్టాప్. 450 రూపీస్ అయితే కొట్టించాను, 4 లీటర్స్ అనమాట. మళ్ళీ భద్రాచలం వెళ్ళిన తర్వాత కొద్దిగా మంచి బంక్ చూసుకుని ఇంక అప్పుడైతే ఫిల్ చేపిస్తాను. మారేడుమిల్లి ఘాట్ రోడ్ దాటేంత వరకు రోడ్స్ అయితే అసలు నచ్చలేదు. అంత ప్రాపర్ వర్క్స్ అయితే ఏం లేవు. చింతూరు అనే ఊరు నుండి రోడ్స్ అయితే క్రేజీ ఉన్నాయి. మధ్య మధ్యలో కొన్ని ప్యాచ్ వర్క్స్ అంతే, మిగతా అంతా చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇలా ఉంది రోడ్డు, చాలా పెద్ద రోడ్స్ అనమాట ఇవి. ఫైనల్లీ రీచ్ టు భద్రాచలం. అండ్ నేనైతే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ముందు రూమ్స్ ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేయాలి. నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ భద్రాచలం ఫ్రీగానే ఉంది, అంత రద్దీ అయితే ఏం లేదు కాబట్టి దొరుకుతాయి అనుకుంటున్నాను. సో గైస్, నెక్స్ట్ వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. డోంట్ మిస్ ఇట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్.